నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ మెరుగైన పాలనకు వాలంటీర్ వ్యవస్థ ప్రధాన కారణం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఈ నెల 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు తెలిపారు. మంగళవారం పట్టణ మార్చిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చిందు సాంబశివుడు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటుందని, 22వ తేదీ విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చి స్వచ్ఛందంగా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లుండు 22 ఫిబ్రవరి 24 సంవత్సరంలో మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులైనటువంటి రఘువీరెడ్డి గారు, అలాగే మరలా రుద్రరాజు గారు, కొప్పుల రాజు గారు, పల్లంరాజు గారు, అలాగే అందరికంటే ముఖ్యంగా చాలా మాజీ ఎంపీ కేపీ రామచంద్రరావు గారు, ఈ అందరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరగబోతుంది. దానికి మనకు విజయవాడలో దగ్గరగా ఉంటుంది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్ కానీ, అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు విజయవాడ 9 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి ప్రోగ్రాము వాళ్ళు పెద్ద నాయకులు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరి మార్గానాలు, ఇప్పుడు ఇక్కడ మనం ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతాం, తీసుకెళ్తాం అనేది జరగదు. జరిగిన ట్రాన్స్పోర్ట్ కార్లు ఎవరు అడ్డగిస్తారు. కాబట్టి మీరు ఎవరి కాళ్ళు విజయవాడ చేరుకోవాల్సిందిగా ఎల్లుండు అంటే గురువారం 22వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా మీకు ఏ రకంగా సాధ్యమైతే ఆ రకంగా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. 21 నుండి 40 వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారుని ఎంచుకునే దగ్గర నుంచి ఆ లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారికి సంక్షేమం ఇచ్చే వ్యవస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని. కానీ ప్రపంచం ఎప్పుడు గుర్తించిందో తెలుసా? కరోనా టైంలో మీరు చూపించిన తెగువకి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ స్తంభించితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని, ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు
వారి బతికి బట్ట కడటానికి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని బాగా దగ్గరగా తీసుకెళ్లిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. దాంట్లో భాగస్వామ్యులు మీరు. అందుకే ఇంత గొప్ప సేవ చేస్తున్న వాలంటీర్స్కి ప్రతి సంవత్సరం పురస్కారాలను ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం 3 అవార్డ్స్ని వజ్ర, రత్న, మిత్ర అవార్డ్స్ని ఇచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ 3 అవార్డ్స్ని మన తెనాలి పట్టణంలో మన 40 వార్డులో సంబంధించి సుమారు 928 మంది వాలంటీర్లు ఉంటే వర్కింగ్ చేస్తున్నది అంటే కొంతమంది బస్సు వెళ్ళిపోయారు. 918 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో 879 మందికి సేవా మిత్ర అవార్డ్స్, సేవా రత్న 8 మందికి, సేవా వజ్ర 2 వచ్చిన అందరికీ మీ అందరికీ మీ శాసనసభ్యుడిగా శాల్యూట్ చేస్తా ఉన్నాను. కానీ వాలంటరీ వ్యవస్థలో జాయిన్ అయినాక కొన్ని రోజులకి ఫస్ట్లో అంత యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం 1 నెల 2 నెలలు ఆటకాయితనంగా ఉన్నా, ఆ తర్వాత ఒక 6 నెలలకి సిస్టంలోకి వచ్చేసారు. ఆ తర్వాత 8 నెలలకి మీ వర్క్ టాలెంట్ని చూపించారు. ఆ తర్వాత సంవత్సరానికి దీంట్లో ఈ వాలంటరీలో మీరు చేసే ఆ కేర్ టేకింగ్ అంటే ఒక క్లస్టర్కి ఎక్కడైతే నీకు అప్పచెప్పిన ఆ 50 ఇళ్ళ నుంచి 70 ఇళ్లలో నువ్వు కేర్ టేకర్గా ఉన్నావో ఆ కేర్ టేకర్గా నువ్వు సొంతగా నీ అంతటికి నువ్వు నీ జాబ్ సాటిస్ఫాక్షన్. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోడు నాగమణి, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ రత్నాలు, సేవ వజ్రాలు, అలానే సేవ మిత్ర అనేది మీ అందరికీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రజలకి అర్హులైన వాళ్ళందరికీ ఈ సేవల్ని అందించారు. నిజానికి ప్రజలకి సేవ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఆ అదృష్టంలో మీరు భాగస్వాములు అయ్యారు. అలానే మేము కూడా ఇలానే మన సేవలు ప్రజలందరికీ అందించాలని రాబోయే మన ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అయితే పథకాలు అందించారో వివరంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. మంచిగా వర్క్ చేస్తారని కోరుకుంటూ అలానే మన రాబోయే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలానే మన లోకల్ శివాన్ని గెలిపియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూపూడి ప్రభాకర్ ని ఎస్సీలు ఎప్పుడో తోసిపుచ్చారని, జగన్ మన్ననల కోసం జాతిని కించపరిచే స్థితికి దిగజారాడని అన్నారు. దళిత జాతికి కళంకం తెచ్చిన జూపూడిని దళితులు అసహించుకుంటున్నారని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది ఆయనేగా అంటూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో పేద దళిత విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్లి చదువుకున్నారో, ఎంత నిధులు ఇచ్చారో తెలిసి, దళితులకు ఎన్ని పథకాలు ఇచ్చారో కూడా తెలిసి, వాటన్నిటినీ కాలరాసే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన పేరును మార్చుకుని ₹1 కూడా దళిత పేద విద్యార్థుల విదేశీ చదువులకు ఇవ్వలేదని, అటువంటి దళిత వ్యతిరేకి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానంలో పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని నిస్సగ్గుగా బహిరంగంగా చెప్పడం బాబాసాహెబ్ను అవమానించడమేనని తప్పుపడుతూ వెంటనే జూపూడి జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడో అది కూడా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అలాగే జూపూడి ప్రభాకర్కి మేము ఒకటే నినాదిస్తున్నాం. జూపూడి ప్రభాకరు, నువ్వు దళితులకి దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు లేకపోయినా పర్వాలేదు, జగన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఏమైందని మీరు అన్నటువంటి భాష. ఎందుకంటే రాజ్యాంగం బద్దం ద్వారా నువ్వు ఎస్సీగా మరి రికార్డు ఉంచుకొని ఉండవు, ఎస్సీగా నువ్వే అనేక పదవులు పొందుతున్నావు. కానీ మరి ఎస్సీలుగా
రాజ్యాధికారం ఇచ్చినట్టు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతనే నువ్వు అవమానపరిచి నువ్వు చేస్తున్నటువంటి సంభాషణ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కొంతమంది మంత్రుల్ని, కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది జబర్దస్తు యాక్టర్లని అడ్డం పెట్టుకుని ఈ సమాజాన్ని బూతులు తిట్టించినటువంటి సందర్భం. కానీ ఈ బూతులు తిట్టిన వాళ్ళకి ఈరోజు ఎక్కడా స్థానం లేకుండా పోయింది. ఆ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఈ సమాజంలో విలువ లేకుండా పోయింది. ఆ నమ్మి వెళ్ళి ఓట్లు అడిగిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి కూడా ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి దీనస్థితికి జగన్ తీసుకెళ్ళాడు. దానిలో భాగంగానే కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి దళితులు, ఆ గాలిలో ఆ మోసంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. సిగ్గు ఎగ్గు లేకుండా జోపూడి ప్రభాకర్ అనే ఒక దళిత ద్రోహి అంబేద్కర్ పేరు లేకపోయినా పర్వాలేదు, మాకు డబ్బులుంటే చాలు అంటున్నావంటే నువ్వు ఎప్పుడో వచ్చావు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అధికారాన్ని పొంది వేలాది మందికి నువ్వే లోన్లు ఇచ్చి వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నువ్వు ప్రత్యేక స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజు అయిన మంగళవారం స్వామివారిని పెళ్లి కుమారుని చేసి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం విశ్వక్షేణ పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశ పారంపర్యం అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన సువత్సల హనుమత్ కళ్యాణం, 24 శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. నిఖిల్ మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వెంచేసి ఉన్నటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు ఈరోజు ప్రారంభమైనవి. పంచాంగ దీక్షతో జరిగే ఈ బ్రహ్మోత్సవంలో 23వ తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ కార్యక్రమంతో ఈ 5 రోజుల కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. అర్చకులు కిరణ్ కుమార్లు మాట్లాడుతూ పంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలపాటి వీరభద్రరావు దంపతులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచానిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణోత్సవము, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవము, అలా మరుసటి రోజున శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు, అలాగే చివరి రోజున 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు చిన్న విరామం.